భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక నియోజకవర్గంలోని మనుగురు మున్సిపల్ ఆధ్వర్యంలో పట్టణ ప్రగతి కార్యక్రమం గ్రాండ్ గా జరిగింది। ఈ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా హాజరైన రాష్ట్ర ప్రభుత్వ చీఫ్ విప్ రేగా కాంతారావు బీఆర్ఎస్ సర్కార్ విజయాలను వివరించారు। ప్రభుత్వం చేపట్టిన పట్టణ ప్రగతి కార్యక్రమంతో మున్సిపాలిటీలు అభివృద్ధిలో ముందంజలోకి వెళ్తున్నాయని చెప్పారు। కేసీఆర్ నాయకత్వంలో పట్టణాలు కొత్త రూపును సంతరించుకుంటున్నాయని తెలిపారు। 25 కోట్లతో మనుగురు మున్సిపాలిటీ అభివృద్ధి చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిధులు మంజూరైనట్లు తహసీల్దార్ కార్యాలయం పక్కన 5,50,00,000తో మున్సిపాలిటీ నూతన భవనాన్ని నిర్మిస్తున్నట్లు రేగా కాంతారావు వెల్లడించారు। ఇక మనుగురు మున్సిపాలిటీలో చేసిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ఎల్ఈడీ స్క్రీన్ పై ప్రజలకు చూపించారు। ఇక ఈ కార్యక్రమంలో చిన్నారుల నృత్యాలు చూపరులను ఆకట్టుకున్నాయి। ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఉద్యోగులను కార్మికులను శాలువాలతో సత్కరించారు। తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత గౌరవ కేసీఆర్ గారి సారథ్యంలో వారి దార్శనికతని వారి వారసత్వాన్ని పుచ్చుకున్నటువంటి గౌరవ మంత్రివర్యులు గౌరవ ముఖ్యమంత్రివర్యులు పురపాలక శాఖ మంత్రివర్యులు కేటీ రామారావు గారి మార్గదర్శకంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత దేశంలో ఉన్నటువంటి ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా మనకి పోటీ లేకుండా దరిదాపులో కూడా లేకుండా మనమే సాటి అనేటువంటి విధానంతో మనం ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తూ ఒక్కొక్క రంగాన్ని మొదటి స్థానంలో దేశం గర్వపడే విధంగా తెలంగాణ బిడ్డలుగా మనం గర్వపడే విధంగా గర్వించదగినటువంటి స్థాయిలో మరి నిల్చోబెట్టినటువంటి గౌరవ ముఖ్యమంత్రి గారికి మరి పురపాలక పట్టణ ప్రగతి కార్యక్రమం సందర్భంగా దశాబ్ది ఉత్సవాల సందర్భంగా మరి వారికి ప్రత్యేక